బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు? నేను ఖాళీగానే ఉంటాను అబ్బాయి. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందంటారు ఈ 15? బాగానే ఉంది, కొన్ని బాగుంటాయి కొన్ని బాగలేవు. ఏ విషయాలు బాగాలేవు అనుకోవచ్చు అంటారు? మరి ఈ రోడ్లు వ్యవస్థ కొద్దిగా బాగలేవు. మాది పేరేశల్ల సెంటరు ఊరు, మొత్తం ఎటుపడ్డా 4 కిలోమీటర్లు ఉంటుంది. పేరేశల్ల సెంటర్ నుంచి ఊళ్ళోకి 2 కిలోమీటర్లు. డ్రైనేజీ ప్రాబ్లం, వాన కురితే ట్రాఫిక్ ఆగిపోతుంది. డ్రైనేజీ మీద ఇళ్ళు కట్టారు, ఆక్రమించుకున్నారు. దాన్ని ప్రభుత్వం వారు ఏం పట్టించుకోవట్లా. ముందు మెయిన్ ప్రాబ్లం వాన కురితే ఆగిపోవటమే. మరి ఇటు సత్యనపల్లి రోడ్డు యాసకొత్తాం అని చెప్పి మేడుకుండ్రి కాడికి తీసుకొచ్చి ఆపారు. మరి ఏదో ఆపామంటున్నారు, అది కూడా ప్రాబ్లమే. ఇది మునగోడు నుంచి కొండమూడు నుంచి పేరేశల్ల దాకా, అదేనో మేడుకుండ్రి దాకా అంటున్నారు, అది ప్రాబ్లం. మరి గుంటలు పడ్డాయి ఇప్పుడు ఈ వానలకి, జనాలు పడుతున్నారు, కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం బాగానే ఉంది, ఉద్యోగస్తులు పట్టించుకోవట్లా. పోలీసు వాళ్ళు కానీ, ఆర్ఎంబీ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోవట్లే. ఎవరికి వాళ్ళే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారు, మాకెందుకులే అని. మరి ఇక ఈ ఆగస్టు 15 మరి చంద్రబాబు నాయుడు గారు బస్సులు ఉచిత ప్రయాణం అన్నాడు, ఏది మహిళలకి. దాంట్లో కొద్దిగా తేడా ఉంది. ఎస్పెషల్ లేకుండా ప్యాసింజర్కే పెట్టాల్సింది. ఇప్పటికే అసలు ఇచ్చింది 16 రకాల బస్సులు ఉంటాయి, 5 రకాల బస్సుల్లోనే ఇచ్చారు. ఇదేం ప్రభుత్వం, మహిళలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతానే ఉంటున్నాడు. చివరికి బస్సులు కూడా అమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు ఇట్లా జరిగితే చివరికి పాతిన వాళ్ళకి బస్సులు కూడా అమ్మాల. డబ్బులు ఇచ్చిన వాళ్ళు మగవాళ్ళు నిలబడుతున్నారు, ఆడవాళ్ళు సీటు ఆపుకొని కూర్చుంటున్నారు. 3 సీట్లు 2 కూర్చొని వెళ్తున్నారు. మా అక్క ఎక్కిద్ది, మా చెల్లెలు ఎక్కిద్దని ఆపుకోవటం. అటు కాకుండా ఈ పల్లెడుగు బస్సులు మట్టికి పెట్టినడితే ఒక 20 కిలోమీటర్లు అట్ట ఉచితం పెట్టినడితే ఒక రకంగా ఉండేది. ఇలా ఎస్పెషల్ అని వాళ్ళకి పని బాట లేకుండా ఆ గుడికని ఈ గుడికని పని లేకుండా అటు అని ఇటు అని మరి గుంటూరు పోయి కూరగాయలు కొనుక్కొద్దాం. అంతకుముందు ఊళ్ళో కొనుక్కునేవాళ్ళు. వరకొచ్చిన బస్సులని కూరగాయలు, మరి షాపింగ్ పోయి బట్టలు అయ్యని ఇవని, ఏ పని లేకపోయినా అన్నం తింటాం, బస్సు ఎక్కడం. పూర్తిగా మోసం చేశాడు, అందరినీ మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తానే ఉంటున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా మైండ్ పోయిందిలే, అది ఈ మధ్య మైండ్ పోయింది. పదవ పోయాలకి మైండ్ పోయింది. అది అన్నారు ఆయన. అసలుకి ఆయన చాలా ధీమాగా చెబుతున్నాడు కదా, నేను అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పటం లేదు వీళ్ళు, అసలుకి ఇదేం ప్రభుత్వం అంటున్నాడు కదా. ఇప్పుడు అసెంబ్లీకి చెప్పాల్సి వచ్చిందని, ఆ సమాధానాలు చెప్పాల్సి వచ్చిందని అసెంబ్లీకి ఎగనూగుతున్నాడు పోకుండా, ఏదో ఒకటి వంకలు పెట్టి. ఆయనకి ప్రతిపక్ష వాదా ఇస్తారంట. 30 సీట్లు 40 సీట్లను లేకుండా 20 సీట్లకి 15 సీట్లకి ప్రతిపక్ష నాయకుడు ఇస్తారా? ఎట్టిస్తారు? అది ఏదంటే వంక. ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక వీళ్ళని కడిగేస్తాడనే భయంతో వణుకుతున్నారంట కదా 164 మంది. అవన్నీ ఉత్తమాటలు. అవన్నీ ఏంటంటే ఆయన ఎగదెంగడానికి రాకుండా ఉండడానికి ఏదో షోయింగ్ చేస్తున్నాడు అంతే. లేదు, ఇప్పుడు ఎంత బలంగా అయితే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో రేపు అంతకంటే బలంగా వస్తాం, 2.0 అంటే ఏందో చూపిస్తాం మేము అంటున్నాడు కదా. మరి ముందు లిక్కర్ కేసులో బయటపడమును, లిక్కర్ కేసును వాళ్ళ బాబాయ్ కేసులో, ఈ రెండిట్లో ఇదంతా పెట్టిన కేసులే. లిక్కర్ కేసు అనేది అసలు ఏం లేదు అంటున్నారు కదండి. కరెక్టే. జనం పిచ్చోళ్ళు, జనం అంత పిచ్చోళ్ళు ఏం కాదు. జనం నువ్వేం మంది అమ్మింది, 50 రూపాయల క్వార్టర్ 150 అమ్మిన సంగతి, 300 600 అమ్మిన సంగతి అందరికీ తెలుసు. తెలియకుండా అంత జనం పిచ్చోళ్ళు ఏం లేరు. నువ్వు 40,000 కోట్లు 40 లక్షల కోట్లు నూకావు ఏది దీంట్లో. మరి ఇలా మైనింగ్ ఆపుకున్నావు పెద్దిరెడ్డి అని నువ్వు, మరి ఇలా ఎన్ని పగలు కొడుతున్నారు, అవన్నీ మాయి కాదులే అంటావు. నువ్వు దొంగతనం చేసినోడు నేను చేశానని చెబుతాడా? ఇదంతా ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటున్నారు కదండి. అవన్నీ లేదు. పోలీస్ వ్యవస్థ ఆయన తీసుకున్నాడు. ఆ 5 సంవత్సరాలు ఆయన తీసుకొని జనాన్ని ఇబ్బంది పెట్టాడు. ఎదురు మాట్లాడినప్పుడు నేను ఎట్ట మాట్లాడినా నన్ను కూడా తీసుకెళ్ళి లోనేసేవాళ్ళు. ఆ 5 సంవత్సరాల్లో అటు చేశాడు వ్యవస్థని. అటు చేసి ఇలా ఏదో చెప్తున్నాడు అంతా. పోలీసు వాళ్ళు అది ఇదని నువ్వు నేర్పిందేగా వాళ్ళకి.
అసలు ఇదేమి లేదు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పోలీసు వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, కీలు బొమ్మల్లాగా మారిపోయారు అంటున్నారు కదండి. ఇలా అన్నీ దాదాపు గంజాయి కానీ అన్నీ చాలా మట్టికి ర్యాకింగ్ కానీ హత్యా ప్రయత్నాలు కానీ చాలా మట్టికి పరిష్కారాలు అయిపోతున్నాయి. మరి ఇలా కోర్టు కూడా మరి ఒక మన కేంద్ర గవర్నమెంట్ కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఒక తీర్మానం పెట్టింది కోర్టు జడ్జీలకి వాళ్ళకి, మీరు కేసులు ఎన్నాళ్ళు ఉంచడానికి లేదు, నోట్లు కేసులు కానీ చెక్ కేసులు కానీ ఈ మధ్య మీరు సంవత్సరాలు గడుపుతున్నారు, మీరు ఏదో ఒక పరిష్కారం చేసి జనానికి డబ్బులు ఇప్పించి న్యాయం చేయండి అంటే ఈ మధ్య నేను కూడా మాది కూడా ఒక కేసు మేము గెలవగలిగాం, న్యాయం చేసింది కోర్టు. మా 3 సంవత్సరాలు తిరుగుతున్నాం, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏం పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ ప్రభుత్వం రాగానే ఆ జడ్జీలు వాళ్ళు కూడా కోర్టు మారిపోయింది. మరి ఈ మధ్య నేను విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళాను, ఆడ కూడా వ్యవస్థ మారిపోయింది. మరి ఈ మధ్య మన అడిబొప్పలు వెళ్ళాను, అక్కడ మారిపోయింది. మరి పెద్దకంచిపోలు పోయాను, గుళ్ళలో వ్యవస్థ కూడా మారిపోయింది. అందరికి దర్శనాలు కానీ ఏదన్నా కానీ అంతకుముందు ఈఏపీ అని దొంగ టికెట్లు అమ్ముకొని ఎమ్మెల్యేలు ఈ బెల్లంపల్లి సురేష అదే మన దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడికెక్కడ ఆపన పెట్టి ఒక వీళ్ళని పెట్టాడు, ఏది బ్యాక్మన్ చేసేవాళ్ళని. తిరుపతిలో 10 ఏళ్ళకి టికెట్ అమ్ముకోవటం, విజయవాడలో 10 రూపాయలకు అమ్ముకోవటం. మరి ఇప్పుడు తిరుపతిలో అసలు హిందువులకు అపచారం జరిగిపోతుంది, విష్ణుమూర్తి విగ్రహాన్ని అసలు పక్కన పడేశారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే తిరుపతి భ్రష్టు పట్టిపోతుందని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు కదండి. ఆయన అంటే ఆయన కోట్లు నూగాడు కదా, 7 కోట్లు. మరి ఏదో ఒకటి మాట్లాడాలి, ఇలా మాట్లాడకపోతే లోనేస్తారు. ఇప్పుడు 8,000 కోట్లు నూకారంట, డబ్బులు లెక్కేసేటప్పుడు బంగారంగానవి కానీ ఆయన కూడా భాగస్తుడారంట, ఎవరు ఆ చైర్మన్. మరి ఇప్పుడు అవన్నీ తప్పించుకోవడానికి చెబుతున్నాడు. మరి ఓవరాల్ గా చూస్తే ఈ 15 నెలల పాలన అసలు ఎలా అనిపించింది అంటారు మీకు? అసలుకి బాగానే ఉందండి. ఇప్పుడు ఆటోల వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి 15 ఏళ్ళు ఇస్తున్నాడు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చాడు, మరి ముసలోళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, ఒకరోజు ముందే ఇస్తున్నాడు. మరి అన్న క్యాంటీన్ సూపర్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పదవి అది. ఇలా అన్నదానం 5 రూపాయలకి ఎవడు పెడతాడండి అన్నం? మరి ఆయన కూడా పెట్టవచ్చుగా. 5 సంవత్సరాల్లో అడుక్కునేవాడికి ముద్ద కూడా లేదు. మరి అలా జనం అందరూ కూలి చేసుకునేవాళ్ళు కానీ ఏదన్నా కానీ అన్నదానానికి పోయి అమ్మగా 5 రూపాయలకి అన్నం తినొస్తున్నారు, పెరసల సెంటర్కి పోయి తినొస్తున్నారు, గుంటూరు పోయి తినొస్తారు. ఎక్కడికి పోయిన వాళ్ళు అక్కడ. కథ కూలోళ్ళు అంటే వాళ్ళకి అందుబాటులో ఉండరు కాబట్టి వాళ్ళు ఇంటికాడికి తీసుకొని వెళ్తారు. మరి అమ్మఒడి 15 ఏళ్ళు ఇచ్చాడు పిల్లలకి. మా ఊళ్ళో నాకు తెలిసిన మట్టికి 3-4 వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరికి ఇచ్చారు. ఒక ఇంట్లోనే 3-4 పిల్లలకు వచ్చిన వాళ్ళు 4-5 కుటుంబాలు ఉన్నాయి. మరి అలా ఒకళ్ళకి ఇచ్చి నీకు అది ఉంది ఇది ఉందని ఎగదానం పెట్టాడు, ఏది అమ్మఒడి. మరి అలా ఎంతమంది ఉండా లెక్క చేయకుండా ఇస్తున్నాడు. మరి నిన్న మాచర్ల మీటింగ్లో కూడా వాళ్ళకి పల్నాడు వాళ్ళకి బాగా న్యాయం చేస్తాను, మీకు ముందు వాటర్ ప్రాబ్లం, పల్నాడుకు వాటర్ ప్రాబ్లం. ఆ వాటర్ ఇస్తే మన కుప్పంలో ఇచ్చినట్టు ఈయన కూడా చంద్రబాబు నాయుడు ఇక ఆయన అడగాల్సిన పనులు కూడా ఏమి ఉండవు. వాటర్ ప్రాబ్లం ఒకటి, సాఫ్ట్వేరింగ్ ఒకటి.